హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చూడు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే సజ్జ గారెలు లేదా సద్ది గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. మనం ఒకసారి వీటిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టయితే 1 మంత్ వరకు కూడా ఇవి స్టోర్ చేసుకుని తినేసేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడైతే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేసేయండి. ముందుగా ఈ సజ్జ గర్రెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి 1/4 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. సో కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని మరొక గిన్నెలోకి వేసేసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుని స్టవ్ మీద దీన్ని ఇలాగ మరిగించుకుంటున్నాను. సో ఇలాగ చేసుకోవడం వల్ల ఈ బెల్లంలో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటే మనము ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. సో బెల్లానికి బదులుగా మీరు చక్కెరని కూడా వాడుకోవచ్చండి. సో బెల్లంతో చేసుకున్నటువంటి సజ్జ గారెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయింది. సో ఇప్పుడు దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు మరొక ప్లేట్లో నేను సద్దులతో చేసుకున్నటువంటి పిండి అండి ఇది. సో ఈ పిండిని తీసుకుంటున్నాను. ఈ పిండి వచ్చేసి 1.5 కప్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పిండిని బాగా జల్లించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా కరిగించి పెట్టుకున్నటువంటి ఈ బెల్లాన్ని కూడా ఇలాగా ఫిల్టర్ చేసేసుకుంటూ దీంట్లోకి వేసేసుకోవాలి. సో కొద్దిగా స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే మధ్యలో కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అదే విధంగా దీన్ని కూడా కలిపేసుకోవాలండి. ఇలాగా మధ్యలో కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలాగుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలాగ చిన్న ముద్దలాగా చేసేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. సో మనకు గారెలు ఏ సైజులో కావాలో అన్న దాన్ని బట్టి మనము ఈ ఉండల్ని చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేనైతే ఇక్కడ చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలాగ మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం గారెల్లాగా ప్రెస్ చేసేసుకుందాము. సో గారెల్లాగా ప్రిపేర్ చేసుకోవడానికి పూరీ మేకర్ ఉంటే పూరీ మేకర్తో ప్రిపేర్ చేసుకోండి. లేదంటే నార్మల్గా మనము చపాతీ పీట తీసేసుకొని దాని మీద కవర్ లాంటిది వేసేసుకొని దాని మీద అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే పూరీ మేకర్కి ఇలాగా ప్లాస్టిక్ కవర్ని కవర్ చేసేసుకొని కొంచెం నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ఇలాగా నువ్వుల్ని వేసేసుకొని దాని మీద పిండి ముద్దని ఇలాగ పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకుంటే మనకి చిన్న సైజ్ పూరీలాగా ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. సో నువ్వులు ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. నెయ్యి ఇష్టం లేకపోతే మీరు ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలా ఇష్టమైతే దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసేసుకోండి. చూడండి, ఇలాగ చాలా పల్చగా చూడడానికి అయితే చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాగ మొత్తం అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దానికి కొద్దిగా నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసుకొని వీటిని 2 సైడ్స్ కూడా బాగా రోస్ట్ అయ్యేలాగా రోస్ట్ చేసుకొని తీసుకుంటే ఈ గారెలు రెడీ అయిపోతాయండి. సో ఇప్పుడైతే వీటిని మనం రోస్ట్ చేసేసుకుందాము. రోస్ట్ చేసుకోవడానికి ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేస్తున్నాను. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ గారెల్ని ఇలాగా వేసేసుకొని 2 వైపులా కూడా ఇలాగా కాల్చేసుకొని తీసేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి వాటిని చల్లారాక మనకి ఒక ఎయిటెడ్ కంటైనర్ బాక్స్లో వీటిని స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే ఇవి 1 నెల వరకు కూడా టేస్ట్ చేంజ్ అవ్వకుండా అంతే టేస్టీగా చాలా బాగుంటాయి. హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ ఇస్తాయన్నమాట. సో ఈ రెసిపీ అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పేసి నేను ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. సో ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి
నా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.